ఇప్పుడు మనకి పల్లెటూళ్ళ గట్రా చూడండి, తాత్కాలికంగా కొంతమంది, నేను పల్లెటూరులో ఇల్లు గట్రా ఉంది, నాకు టౌన్ లో ఉంటున్నా, పల్లెటూరులో ఉంది, అమ్మవారి పూజలు చేస్తే ఆ వేళ నిజంగా ఒకళ్ళిద్దరు వెరెత్తిపోతారు. నటన కాదు. ప్రతి ఏడాది ఎవరికైతే అమ్మవారు పోతుందని వాళ్ళు లోకల్ గా చెప్తారో ఆవిడకి నిజంగా పోందు. ఎందుకంటే ముందు రోజు రాత్రి మా ఇంటికి వస్తుంది ఆవిడ. మా ఇంటికి వచ్చి, సార్ రేపు అలాగేనమ్మా అని ఓ చీర ఇచ్చేస్తాం. ఆ మొన్నడు ఇలా 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 వస్తుంది. మేము కానీ ముందు రోజు చెప్పింది కదా నాకు వచ్చి, ఎందుకంటే నాకెందుకు చెప్పింది, వీళ్ళే ఇది నటన అంత అనుకుంటారు, మిగతా వాళ్ళు అనుకోరని. కానీ అమ్మవారి పండుగ నాడు ఎవరికైతే పూంతుందని అమ్మవారు చెప్పారో వాడు కాకుండా నిజంగా ఒకళ్ళిద్దరు నేను చూస్తాను, ప్రతి ఏడాది ఒకళ్ళిద్దరు ఓహో అని ఒకటి పడిపోతారు. పడిపోయి ఎలాగంటే వాళ్ళని తీసి వేసి కొంచెం దూరం పట్టుకెళ్ళి నీళ్లు గట్రపోయి మళ్ళీ కొంచెం మొక్కుతారు. ఇది లక్కీగా తాత్కాలికం. ఆ అమ్మవారు నిజంగా పూనిందని వాళ్ళు బిహేవ్ చేయడం వల్ల ఒక్కసారి ఆ కాంప్లెక్స్ బయటకు వచ్చింది. అది రిపీట్ కాదు వాళ్ళకి. మళ్ళీ వస్తే మరో ఏళ్ళకి రావచ్చు. కానీ రిపిటేటివ్ ఏదైతే ఉండి ఒక పొజిషన్ లెవెల్లో వచ్చేస్తుందో అప్పుడు మనకి, మనతో ట్రాన్సాక్ట్ చేస్తున్న మిగతా వాళ్ళకి కూడా అది పెద్ద సమస్య అనమాట. ఇటువంటి వాటిని ఎలా ఎదురు, ఇన్ థియరీ వీ హ్యావ్ టు డీల్ effectively and sensitively with all the forces of unconscious minds. A bit of advice easily talked about, but very difficult to put in practice. అంటే నువ్వు సెన్సిటివ్ గా ఉండాలి. అంటే యాక్సెప్ట్ చేసి దాన్ని అభిమానించి పొగటాలి. ఇలా ఇలా పిచ్చిపెట్టు అని చెప్పినంత ఈజీ కాదు. అంటే ఏమిటి చెప్తాడు అల్టిమేట్ గా లోపల, నీకు నాలెడ్జ్ ఉండాలి దాని గురించి అంటాడు. ఇఫ్ యు ఆర్ possessed with a negative complex, the first thing you can do to outcome is you must have thorough knowledge of the dynamics behind it. ముందు థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. ఈ థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలంటే అంతమందికి చదువుకున్నాడు కాదు కదా, చదువుకున్నాడు కూడా అంతమంది కూడా ఇది చదవరు కదా ఈ కాంప్లెక్స్ వాటి గురించి. బట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ షుడ్ నెసెసర్లీ హ్యావ్ knowledge about the dynamics of complexes intellectually. When you have a knowledge, you can come out of the complex as early as possible than the person who does not have that theoretical knowledge. ఇది మొదటి కండిషన్ అనమాట, నాలెడ్జ్. ఆ విషయంలో చెప్పాలంటే ఈ పుస్తకంలో థియరీ రాస్తాడు, బాగానే రాస్తాడు, కానీ నేను చూడలేదు. కానీ ఆ పుస్తకం యూంగ్ బతుకున్నప్పుడే, ఆయన మామూలుగా అయితే జర్మన్లో రాశాడు, కలెక్టివ్ వర్క్స్ అని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఆఖరి పుస్తకం ఆయన 61లో పోయాడు, 64లో పబ్లిష్ అయింది, మ్యాన్ అండ్ సింబల్స్ అని. ఆయన ఇంగ్లీష్ లో రాశాడు, ఒక చాప్టర్ రాశాడు, 5 చాప్టర్ల ప్లానింగ్, మిగతా 5 అలాగా ఒక నోట్స్ రాసుకున్నాడు. ఆయన పోయిన తర్వాత ఫస్ట్ చాప్టర్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన రాసిందే వచ్చింది, కానీ మిగతా 4 ఆయన రాసుకున్న నోట్స్ని బట్టి అతని ఫాలోవర్స్ మిగతా 4 చాప్టర్లు రాశారు. 5 చాప్టర్ల పుస్తకం. అది కూడా ఎందుకు పబ్లిష్ చేయవలసి వచ్చింది ఆ మ్యాన్ అండ్ సింబల్స్ అన్నది అంటే, ఫ్రాయిడ్ వాజ్ వెరీ రెప్యూటెడ్. ఈ ఫ్రాయిడ్ నుంచి విడిపడినటువంటి యూంగ్ ఎంతో రాశాడు. రాసినప్పటికీ కామన్ పీపుల్ దగ్గర అంత రెప్యూటెడ్ కాదు. అంతేత యూంగ్ బతుకున్నప్పుడే నువ్వు ఈజీగా ఇంట్రడక్షన్ లాగా నీ థియరీలు అన్నీ కూడా ఇప్పుడు చాలా కాంప్లెక్స్ గా ఉన్నాయి. ఇంతకుముందు రాసినవన్నీ కూడా బోల్డ్ అన్ని, అవన్నీ మనకి ఇంగ్లీష్ దొరుకుతాయి. కలెక్టర్ వర్క్స్ ఆఫ్ యూంగ్ హాల్ అన్నవాడు ట్రాన్స్లేట్ చేశాడు. అంచేత రాయి అంటే చాలా కాలం రాయని ఆఖరికి రాయడం తప్పుకొని ఇంగ్లీష్ లో రాశాడు. అది చనిపో ఎంపతి అంటే అల్టిమేట్ గా ఇది కూడా ఆ అకాడమిక్ నాలెడ్జ్కి సంబంధించినది. ఎంపతి అన్నప్పుడు మనం ఎంపతికి సింపతికి తేడా అంటాం. ఎంపతి అంటే అల్టిమేట్ గా
మామూలుగా అయితే when I talk to other party, understanding what other party says from his point of view, దీన్ని ఎంపతి అంట. కానీ అండర్స్టాండింగ్ అవర్ రిజల్ట్స్ విత్ ఎంపతి అంటే దానికి ఏమిటి ప్రయర్ కండిషన్ ఏమిటి? ముందు అకాడమిక్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాతే అండర్స్టాండింగ్ వస్తుంది. వీ మస్ట్ ఫీల్ అబౌట్ ఇట్ ఇంటలెక్చువల్లీ. మళ్ళీ అంటే ఇదేంటి థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ వీ హ్యావ్ టు సింపథెటికల్లీ అండర్స్టాండ్ అవర్ రిజల్ట్స్. ఇలా ఉందేంటి అని మనమే కాపాడు బాధపడిపోకుండా కాకుండా ఏమిటిది అని ఆ కాంప్లెక్స్ తాలూకా కోర్ గురించి మనం ఫీల్ అవ్వాలి. ఎంపతి అంటూ చాలా తమాషాగా రాసిన పదాన్ని వి సోర్లీ నీడ్. రాపండి, సోర్లీ, SORELY. సోర్లీ అంటే తీవ్రంగా. వి సోర్లీ నీడ్ ఎంపతి. మామూలు ఎంపతి నాలెడ్జ్ కంటే ఆ ఫీలింగ్ కాదు, సోర్లీ తీవ్రంగా దాని గురించి మనం అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని అకాడమిక్ నాలెడ్జ్ ప్లస్ దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పటి నుంచి తగ్గిపోతుంటుంది, అంత తీవ్రత తగ్గిపోతుంటుంది అనమాట. ఎంపతి ఫర్ ది సెన్సిటివ్ స్పిరిట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్స్. సెన్సిటివ్ స్పిరిట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్స్, మన పార్ట్ నుంచి బయటికి వెళ్ళి సెన్సిటివ్ గా ఉంది, దాని గురించి ఎంపతి ఉండాలి. అండ్ దట్ విల్ మేక్ అస్ ఫ్రీ. వాళ్ళ అన్రూలీ కంట్రోల్ నుంచి అది ఫ్రీ చేస్తుంది. అంటే ఎస్కేపిజం కంటే దాన్ని ఆహ్వానించి అర్థం చేసుకుని అప్పుడు అది డిఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి. నిజానికి మనకి మామూలు మనుషులు కొంత ప్రవర్తన చూడండి. ఎవరో ఒక ఎక్స్పర్ట్ డాక్టరు ఎర్లీ మెలిగ్నెంట్ ఏదో క్యాన్సర్స్ అంటానండి, సిమ్టమ్స్ ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్ వీక్ రండి అంటాడు. అనగానే వెంటనే మనం డినై చేసేసి మనకు లేదని చెప్పేసేసి వాళ్ళు వాడు ఎవడో వాళ్ళు అక్కడ మంత్రం చెప్తున్నట్ట, లేకపోతే వాళ్ళు హోమియోపతి ఎవరో ఒక డోస్ ఇచ్చిగానే ఇలాంటివి పోయేట, లేకపోతే వాళ్ళు ఆవిడ ఇలాంటి వాటికి కూర్చోబెట్టి 2-3 సార్లు కూర్చోబెట్టి మళ్ళీ సిమ్టమ్స్ పోయేట అని ఒక కథ కూడాను. అంటే డినయల్ ఉంటుంది. మొట్టమొదటి చేయవలసిన డినయల్ కూడదంటాడు. నెగటివ్ కాంప్లెక్స్ పర్సిస్టెన్స్, the first thing that is necessary is we should not deny it. We should understand it academically about that complex, and we should have empathy, and we should feel it, and then the strength will diffuse automatically. అని ఇది అనుకున్నంత సులువు కాదు, కానీ ఇది ఒక్కటే మార్గం అని యూ టాక్ విత్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సన్. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సన్ అంటూ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ పర్సన్ అంటాడు. ఆ పర్సన్ కాకపోతే నీకు అక్కడ ఆ విధంగా అవ్వలేదు. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సన్ అంటూ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ పర్సన్ అంటాడు. నిజానికి మనకు తెలియకుండానే మనం కొన్ని విషయాలు చేస్తాం. ఆ పని మన ఎమోషన్స్ అన్ని బాత్రూంలోనే జరుగుతాయి. మనం ఒక్కడ ఉంటాం బాత్రూంలో, అర్జెన్సీ లేదు, సెలవు, ఒకడు కళ్ళ నీళ్ళు వస్తాయి అక్కడ, సరే అక్కడ ఆనందం గట్రా వస్తే గొడవ ఏం లేదు. అండ్ సమ్ టైమ్స్ వీ థింక్ అబౌట్ ఇట్ అండ్ టాక్ టు సో మెనీ ఫీలింగ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్సన్స్. ఇది తెలియకుండా కాకుండా తెలిసేమన్నాడు. తెలిసి ఆ ఏ నెగటివ్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటిని ఆ సెన్సిటివ్ పార్ట్స్ ఒక వ్యక్తుల కింద ఊహించి ఇమాజిన్ చేసుకుని యు టాక్ టు. యాక్టివ్ ఇమాజినేషన్ పేరు పెట్టాడు. ఇన్ఫాక్ట్ యాక్టివ్ ఇమాజినేషన్ మళ్ళీ మనకి 11th చాప్టర్లో ఎక్స్క్లూజివ్ చాప్టర్ ఉంది యాక్టివ్ ఇమాజినేషన్ అని. ఇట్ రిక్వైర్స్ యూ టు బి లిటిల్ మ్యాడ్ అంటే అంతే కదా. మరి మనం వేరే కూర్చొని దాంతో మాట్లాడడం అంటే ఎవరైనా పైన చూస్తే ఏమంటారు, పిచ్చి వేస ఏమిటి మాట్లాడుతూ ఉంటారు, ఏమిటా పిచ్చి వేస మాట్లాడుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు టాక్ టు ది కోర్ ఎలిమెంట్ ఆఫ్ దీస్ కాంప్లెక్సెస్, ది సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్సెస్,
యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్ పర్సన్స్. అప్పుడు డిఫ్యూజ్ అవుతుంది, తగ్గుతుంది. నిజానికి మన అనుభవం ఉంటుంది మనకి. ఈ థియరీ వెళ్తా వదిలేండి, మామూలుగా కూడా మనకి మంచి బాధాకరంగా ఉన్నప్పుడు, ఓసారి మామూలుగా అలా బాత్రూంలోకి వెళ్ళి ఎవరు లేకుండా ఉన్నప్పుడు మనం ఊళ్ళంత ఆలోచించి అక్కడే కావస్తే ఏడుకుంటే ఏడ్చి లేదా మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుందంటే, ఇందాక వెళ్తూ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మనకు ఉన్నంత తీవ్ర దుఃఖం పైకి వచ్చిన తర్వాత ఏం చేసాం అక్కడ, తెలియకుండానే వీడు చెప్పింది చేసాం అనమాట. కానీ 1970లో కూడా నాకు తెలిసిన విశాఖపట్నంలో సుబ్రహ్మణ్యం అని ఒక అతను ఉండేవాడు. ఆయన ప్రత్యేకంగా ఫ్రాయిడ్ తాలూకా థెరపీ, యూంగ్ థెరపీ అమెరికాలో నేర్చుకుని వచ్చాడు. నాకంటూ అప్పటికి 10 ఏళ్ళంతో, నేను ఆయన తక్కువ 1970 21 నాకు, ఆయన 31 వయసు ఉండదు. తర్వాత ఆయన తిరుపతి వెళ్ళిపోయాడు. ఏదో సందర్భంలో నాకు కావాల్సి వచ్చింది. వెళ్ళిపోతూ ఈ సజెస్టెడ్ మీ ఎ బుక్ అబౌట్ ఫ్రాయిడ్, యూంగ్. ఇప్పుడు ఎవరో పబ్లిష్ చేశారు, చాలా కాలం కింద మెటీరియల్స్. ఫస్ట్ టైం నేను ఒక థెరపిస్ట్, దాంట్లో థెరపిస్ట్ చూడు, ఎండి బేసిక్ గా మెడిసిన్ సెక్రటరీ, కానీ ఆయన మెయిన్ గా అనలిస్ట్. ఈ కౌచ్ మీద పెట్టి పక్క నుంచి మాట్లాడడం ఒక పద్ధతి, ఎదురుకుండా మాట్లాడడం ఒక పద్ధతి. థెరపిస్ట్ ఎదురుకుండా మాట్లాడుతున్నప్పుడు నేను లేననుకుని నువ్వు మాట్లాడుతుంటాడు. నేను లేననుకుని నువ్వు మాట్లాడుతున్నప్పుడు మొదట్లో కొంచెం మొహమాటంగా ఉంటుంది, కానీ మాట్లాడడం మొదటిన తర్వాత అది ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే మనం పట్టించుకొని ఎదురుకుండా ఉన్నామండి. దానికి ఈ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ లో కూడా ఎక్స్పెరిమెంట్ చెప్తాడు. ఒకడిని 2 కుర్చీలు వేసి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చుని నువ్వు మీ నాన్న అనుకో అంటాడు, అక్కడికి వెళ్ళి నువ్వు అనుకో అంటాడు. మళ్ళీ కొంతసేపు మీ నాన్నతో మాట్లాడి అక్కడికి రా అంటాడు, నువ్వు నాన్న అనుకో అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు కొడుకు అనుకో అంటాడు. మనం గదిలో కూర్చుని మొదలెడితే కొంతసేపు అయితే కల్లా నాన్నకి మనకి డిస్కషన్ ఏ లెవెల్లోకి వెళ్తుందంటే, ఇదేమిటిది నాన్నతో నిజంగా మాట్లాడటం లేదు, మనం రోల్స్ యాడ్ చేస్తున్నాం మనం. కానీ రోల్స్ అనే విషయం మర్చిపోయి మా నాన్న సీట్లో నేను కూర్చున్నప్పుడు మా నాన్న ఎగ్జాక్ట్గా ఎలా ఉందో మాట్లాడేవాడు కోపం వచ్చినప్పుడు, లేకపోతే అఫ్కోర్స్ అభిమానం వచ్చినప్పుడు ఆ డైలాగ్. అక్కడికి వెళ్తా నేను ఎలా మాట్లాడేవాడిని, ఎలా ప్రవర్తించేవాడిని. లేకపోతే ఈ ఎక్స్పెరిమెంట్స్ మనకి టీఏలో ఉన్నాయి, నువ్వు నేను చేయించాను కూడా. నేను టీఏ క్లాసులు చెప్తున్నప్పుడు ఇస్తే వాళ్ళకి నవ్వు వచ్చేస్తుంది, వాళ్ళకే నవ్వు వచ్చి కొంచెం అయిన తర్వాత మేము అసలు ఈ లోకంలో ఏమండి. మెయిన్గా భారతదేశంలో మిడిల్ క్లాస్లో ఫాదర్ అండ్ సన్ రోల్. ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్ మెయిన్గా మనది మాతృస్వామ్య వ్యవస్థ కాదు, పితృస్వామ్య వ్యవస్థ. మనకి తండ్రికి ఎంత అభిమానం ఉన్నా ఓ రకమైన డిసిప్లిన్ మప్పేవాడు మా రోజుల్లో. ఇప్పుడు కొంచెం ఎకనామిక్ ఇండిపెండెన్స్ రావడం, తక్కువ చిన్న ఫ్యామిలీస్ రావడం వల్ల తండ్రులు కొంచెం పిల్లలతో మాట్లాడుతున్నారు, పిల్లల తండ్రులతో మాట్లాడుతున్నారు. మా రోజుల్లో ఏంటంటే నాన్నగారితో మాట్లాడాలంటే రిహార్సల్ వేయాలన్నమాట. రిహార్సల్ వేసి మాట్లాడిస్తే చీవట్లో పెడతారో, లేకపోతే ఇంకా ఒక్కొక్కప్పుడు ఎలా అంటే వస్తుంది. అమ్మ చెప్పింది, మా నాన్నగారు పోయిందో చాలా కాలం బతికారు, మా అమ్మ బతికింది. అలా వెళ్ళి బియ్యం కావాలి, మెల్లిగా బియ్యం అయిపోయి కావాలని అడిగితే అనగానే చీవాడు పెడిచేవారట, పెట్టి బియ్యం తెప్పించేవారట. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ లో జాయిన్ అయిన తర్వాత అప్పుడే నాన్నగారితో మాట్లాడడం అలవాటు అయిన తర్వాత ఒకసారి, ఏమండి అమ్మ బియ్యం లేవని అడిగితే దానికి అన్ని చీవాట్లు పెట్టుకోరు, బియ్యం కొంటున్నారు అన్ని చీవాట్లు పెడుతున్నారంటే, నాన్న చెప్పమంటారు ఏంటి, బియ్యం దగ్గర మనం గొడవ పెడితే ఇంకేం అడగరు మననే. బొగ్గులు ఉన్నాయా లేవా అంటే పొయ్యి కింద పొయ్యి మీద చూసుకోవాలి, అంతకన్నా మనం ఏం చూడలేం. 15 మంది సంసారం నాది, నేను ఒక చిన్న మాస్టర్ని. మరి ఆ చీవట్లు ఎవరు తింటారు, అమ్మ తినాలి. నాకు తెలుసు అది బాధపడుతుందని. ఇప్పుడు లక్కీగా ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పటికి కూడా మదర్ తోటి మనకు ఉండేటువంటి ఫ్రీడమ్ టు టాక్,
ఫాదర్తో ఉండదు. దే ఆర్ ఆర్కిటైపల్ వర్డ్స్. మదర్, ఫాదర్. మదర్ అనేసరికి మనకి ఎన్నో ఫీలింగ్స్ వస్తాయి. మా అమ్మ చనిపోయి ఎప్పుడు నాలేదు. అమ్మ ప్రస్తావన వచ్చి కొన్ని డైలాగులు వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటే అక్కడి నుంచి ఒక గంట నేను అమ్మ నుంచి మాట్లాడతాను. నేను మాట్లాడుతుంటే కొంచెం గ్యాప్ ఇస్తే నా వైఫ్ నా అమ్మకు మాట్లాడు. మూడోవాడు ఎవడన్నా ఉంటే వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వస్తే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళు మాట్లాడతారు. చనిపోయిన అమ్మలు కానీ బతుకున్న అమ్మలు కానీ. బట్ ఏమిటిది? మదర్ అనేసరికల్లా దర్ ఇస్ ఎ ఫిగర్. అరౌండ్ దట్ ఫిగర్ there are so many emotions, and uttering a word of mother itself will spark off so many emotions, mostly positive in case of mother. పాజిటివ్ కొన్ని కొరనవి ఉంటాయి. ఫాదర్ అనేసరికి మాత్రం మళ్ళీ మనకి భౌతిక మార్పులు వస్తుంటాయి. ఓ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఏమిటా కాన్ఫ్లిక్టు? మరీ చిన్నప్పుడు ఆయన చీవాట్లు బోర్డులను పెట్టాడు. అవి అన్కాన్షియస్కి వెళ్ళిపోయినా మన ఇబ్బంది పెడుతుంటాయి. అవి కొంచెం పెద్ద మనకు కొంచెం వినడం వచ్చిన తర్వాత మనకి మాట్లాడదాం అనిపిస్తుంటుంది. మాట్లాడలేము అలా అని చెప్పేసి, ఎందుకంటే చిన్నప్పుడు మన హాంట్ చేస్తుంటాయి. అంచేత ది వర్డ్ ఫాదర్ అనేసరికల్లా ఫాదర్ ఫిగర్ గురించి మెమరీస్, దాని గురించి మా నాన్న చెప్తాను వినండి అంటే మా నాన్న చెప్తాను వినండి, మా నాన్న చెప్తాను వినండి. నాలుగు వాడు అంటే మా నాన్న అలా కాదులేండి, మరి ఒకప్పుడు డిపెండింగ్ బంధువు. మదర్, ఫాదర్, డైవోర్స్. మనం సో మెనీ డైవోర్సెస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్. ఇన్ ఇండియా ఆల్సో నౌ స్టార్టెడ్. నేను 3 నెలల కింద డైవోర్స్ ఇప్పించాను. నేను చెప్పాను పెళ్లి అంటే నేను చేయించలేను, డైవోర్స్ అంటే నేను చేయించగలను. అదంతా నాకు ఆ పద్ధతిని తెలుసు. నాకు కానీ హైదరాబాద్ లోను దగ్గర ఉండి మా బంధువులు, బాగా దగ్గర బంధువులు, ఆడపిల్ల తరఫున నేను మగపిల్ల వాడితో మాట్లాడి అనుయాయంగా వాడిని ఫ్రెండ్షిప్ చేసుకుని, ఇది సక్రమంగా జరగకపోతే ఆడపిల్ల ఏం చేయగలదో లా చెప్పి, నువ్వు ప్లేట్ దగ్గరికి వెళ్తే ఆ ప్లేట్ అలా కాల్చుకు తింటాడు అది చెప్పి, ఆఖరికి ఇద్దరిని దగ్గర పెట్టి ఒక మ్యూచువల్ కన్సర్న్ డైవోర్స్ ఇప్పించాను. కానీ డైవోర్సెస్ ఆర్ కంపారిటివ్లీ లెసర్ ఇన్ ఇండియా when compared to వెస్ట్. ఇండియాలో మిడిల్ క్లాసులు ఈ మధ్యన కొన్ని ఉన్నాయి. లోవర్ క్లాసుల్లో వదిలేసుకుంటారు అంతే, వేరే కోర్టులు గట్రా వెళ్ళరు. వాళ్ళకి ఈ అదర్ మానిటరీ అబ్లిగేషన్స్ లేకపోతే ఇబ్బంది పడతారు. కానీ డైవోర్స్ వర్డ్ ఇట్ సెల్ఫ్ విల్ హాంట్. డైవోర్స్ డిగ్రీ వచ్చి కానీ మర్చిపోరు పార్టీలే. 10 ఏళ్ళు పోయినా 15 ఏళ్ళు పోయినా ఇట్ విల్ హాంట్. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ రిలేషన్షిప్ వేర్ వీ ఎక్స్పెక్ట్ అ లాట్ ఇన్ మ్యారేజ్. ఇన్ డైవోర్స్, whatever the reasons may be for divorce, we can't forget. So many memories, so many negative complexes వస్తాయి. ఫార్చునేట్లీ మళ్ళీ కానీ వాళ్ళకి వెళ్ళి అన్ని సక్రమంగా ఉంటే అప్పుడు మళ్ళీ మర్చిపోతారు. అలా మర్చిపోయినప్పటికీ ఆల్రెడీ పిల్లలు ఉంటే పెద్ద సమస్య అయిపోతుంది. సో వాడు కొన్ని పదాలు ఇస్తాడు. మదర్, ఫాదర్, డైవోర్స్, ఇలా కొన్ని పదాలు ఇస్తాడు. ఇవి ఇమోషన్స్ పట్టుకొస్తాయండి. ఇవి కాకుండా భారతదేశంలో అయితే అడిషనల్ అనమాట గాడ్. నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను ఎఫ్బీలో. ఒక 1 రోజుల గ్యాప్ వచ్చి ఏదో గాడ్ గురించి పెడుతుంటాడు. నాకు తెలుసును గాడ్ అనేసరికల్లా ఏదో ఒకటి డిస్కషన్ తప్పదు, ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది. అందులోనూ కొంచెం కాంట్రవర్షియల్ గాడ్స్ అనుకోండి, సాయిబాబా పెట్టండి, షిరిడి సాయిబాబా పెట్టండి, తెచ్చిస్తాడు. చెప్పగానే మరో ఉంటాడు, నీకు వెళ్తే తెలుస్తుంది, నీకు అసలు మామూలుగాను వెళ్ళనంది ఇక్కడ కొంచెం మాట్లాడి తెలియదు అంటాడు. మొత్తం మీద ది వర్డ్ గాడ్ evokes so many emotions where so many persons participate మనకి డిస్కషన్స్ వాటిలో. అలాగే భారతదేశానికి పెక్యులర్, మనకు మిగతా దేశాలు తక్కువ. దొంగలు అన్నాం అనుకోండి,
అనగానే నేను దొంగల కథ చెప్తాను, ఏమేం జరిగిందో ఎప్పుడు అన్నాను. వెంటనే అవతల గురించి వాళ్ళు దొంగల గురించి చెప్తారు. ఆ దొంగల డిస్కషన్ ఒక గంట జరుగుతుంది నలుగురు మధ్య. నన్ను నిన్న ఇవాళ దొంగతనం జరగలేదు, కానీ దొంగ ప్రస్తావనే బోల్డని పట్టుకొస్తుంది. దెయ్యం అని చెప్పక్కర్లేదు. ఏం జరిగిందంటే అంటే ప్రతి వాళ్ళకి దెయ్యం కథ తెలుసు. ఇప్పుడు లక్కీగా పిల్లలకి తల్లులు చెప్పడం లేదు. మాకైతే చెప్పడమే కాదు కదా, యాజ్ ఇఫ్ వాళ్ళు చూసినట్టు చెప్పేవారు పెద్దవాళ్ళు. దెయ్యం, దేవుడు, దెయ్యం, దొంగలు. సరే, మాలాంటి క్రిమినల్ లాయర్స్ అయితే బోల్డ్ క్రైమ్స్ మేము చూసి ఉంటాం. అదే మాలో మేమే కానీ డిస్కషన్ పెట్టుకుంటూ ఒకసారి ఒక క్రైమ్ గురించి ఒకటి సిమిలర్ క్రైమ్ గురించి చదువుకోలేదు. చెప్పదంటే ది వర్డ్స్ దెమ్సెల్వ్స్ కెన్ స్పార్కల్, కెన్ స్టార్ట్ సో మెనీ థింగ్స్ అండ్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ది కాంప్లెక్స్ అనమాట. సో మెనీ మెమరీస్ దాంట్లో ఉంటాయి. ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయని మనం తెలుసుకున్నప్పుడు, ఒక కాంప్లెక్స్ లో నెగటివ్ ఇమోషన్ బాగా ఉన్నప్పుడు ఆ ఎమోషన్ ని తాలూకు కోర్ ఎలిమెంట్ చూసుకుని ఒక మనిషిలాగే డిస్కస్ చేస్తూ తగో విచ్ ఆర్ నౌ ట్రాన్స్ఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఇప్పుడు ఆ వర్డ్స్ మనకి ఓల్డ్ అండ్ ఇమోషన్ పట్టుకొస్తుంది. దాన్ని సినిమాల్లో కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. చెప్పేది ఏంటంటే, sometimes some old words may not sparkle a complex. Some new words may add and sparkle a complex. అది సమాజం ఏ విధంగా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ కాంప్లెక్స్ ఆఫ్ ఎమోషన్స్ మాత్రం వస్తాయి. అది ఇంపార్టెంట్. అక్కడ అక్కడికి నేను మొన్న చెప్పాను కదా, ఈ పెరియార్ గురించి రాసినప్పుడు, వై యూ డోంట్ లైక్ పెరియార్ అని అతను అడిగాడు. అంటే ఈవెన్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, అతను చాలా కాలం బతికాడు, ఆయన ప్రత్యేక దబిడినాడు, వదులుకోలేదు. సో నా ప్రకారం అది పెద్ద నేరం, మిగతా అన్ని చిన్న నేరాలు. ఏమిటిని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే సో మచ్ దే వర్ హర్ట్ బై ది బ్రాహ్మణిజం ఆర్ బ్రాహ్మిన్స్, and Periyar criticized Brahmanism and Brahmins. And now the secessionist tendency of Periyar, they have given lesser weightage and started supporting him. Sabbathante, some words will spark a lot of. Amala guరించి మాట్లాడే డిస్కషన్ మొదలెట్టంటే 10-15 ఇన్సిడెంట్ కానీ మీరు చెప్తారు. ఏ పాము మీకు ఎలా ఏ ఇంటికి వచ్చిందో, లేదా మీ పక్క ఇంటికో పెరట్లోనో మీది ఆపినా ఆపకుండా మీరు గ్యాప్ ఇస్తే రెండోవాడు పాము గురించి మాట్లాడతాడు, తర్వాత మూడోవాడు పాము గురించి మాట్లాడతాడు. పాములు, దెయ్యాలు ఎన్నాళ్ళు మీరు డిస్కస్ చేసినా అన్నాళ్ళు డిస్కషన్ అవుతూనే ఉంటుంది. దొంగలు కూడా ఆఫ్ కోర్స్. ఈ ప్రాసెస్ లో మెడిటేషన్ ఒకటి చెప్పాడు అన్నాడు. ఈవెన్ రీడింగ్ ఏ బుక్, నా ఉద్దేశం క్లాసులో మరి సరిపోతుంది, అందుకనే అక్కర్లేదు. కానీ రీడింగ్ ఏ బుక్ అలవాటు తగ్గిపోవడం వల్ల లైట్ రైటింగ్, 4 జోకులు, 4 పోస్టులు పాత జ్ఞానంతో పెడుతుండడం వల్ల ఇది చాలా లైట్ గా ఉంది. రీడింగ్ ఏ బుక్ అంటే అప్పుడే ఇట్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. దట్ రెస్పాన్సిబిలిటీ ఐ వాంట్ అవాయిడ్. చేత చదవలేను అని ఎస్కేపిజం అనమాట. కాసేపు మరి చదవచ్చు, ఆ వ్యసనం కొంచెం పక్కన ఆపితే చదవచ్చు. ఈ విధంగా ఆ మెడిటేషన్ అవసరం వస్తుంది. మెడిటేషన్ అంటే మరి ఏం పెద్దలాగా పిచ్చి వెర్రి ఎత్తిపోయిన సమాధి స్థితికి వెళ్ళిపోక్కర్లేదు. మెడిటేషన్ దగ్గర మంచి డెఫినేషన్ వాళ్ళు ఏమి ఇస్తారంటే, కార్ల్ యూంగ్ ఇస్తారంటే, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి ఆ విషయం తెలియదు. వై యూ ఫీల్ హ్యాపీ విత్ మెడిటేషన్ ఈజ్, కొంచెం సేపు అయిన తర్వాత దెర్ ఇస్ ఎ కమ్యూనియన్ ఆఫ్ అన్కాన్షియస్ విత్ యువర్ కాన్షియస్. నౌ యు ఆర్ మోర్ ఎనర్జైజ్డ్. ఇంతకు ముందు ఒక సగమే నీ చేతిలో ఉంది. ఇప్పుడు ది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ దట్ ఈస్ ఫౌండ్ అన్కాన్షియస్ ఈజ్ ఇన్ కమ్యూనియన్ విత్ ది కాన్షియస్ పార్ట్. కళ్ళు మూసుకుని మనం అలాగా వేసినప్పుడు దట్ విల్ గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు యూ. అందుకు సమాధి స్థితికి వెళ్తే అది ఒక రకమైన పిచ్చి అన్నాడు. ఫ్రాయిడ్ ఎవరో అడిగారు,
ఎవరో ఒక స్థితికి వెళ్ళి అక్కడ అతీత శక్తులు గట్రా ఆ రేంజ్ లో వస్తాయంటే ఆ ఆనాడు ఏదో కరెన్సీ పేరు చెప్పి ఆ ఒక్క కాయిన్ ఇస్తే 4 మాత్రలు వస్తాయి, 4 మాత్రలు వేసుకుంటే ఆ స్థితి వస్తుంది, ఎందుకు ఇంత బాధపడ్డావు అన్నాడు. ఏ స్థితి అయితే నువ్వు చెప్తున్నావో ఆ స్థితి 4 మాత్రలు వేసుకుంటే వచ్చేస్తాయి. డ్రగ్స్ అనమాట, బ్యాండ్ డ్రగ్స్ అనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెడిటేషన్ విచ్ లీడ్స్ టు సమాధి or meditation, or even Jung is not also talking about it. Meditation, which conflicts used for sometimes for several bad purposes. కానీ ది పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈ పర్టికులర్ నెగటివ్ కాంప్లెక్సెస్ లో పట్టుకొస్తున్నారు. అది యాక్చువల్గా ఇండియా వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాడు చాలా మట్టి. 2 సార్లు వచ్చాడు ఇండియా. రెండోసారి కేవలం దీని గురించి వచ్చాడు. మొదటిసారి ఏదో ఒక అవార్డు గురించి దేని గురించి వచ్చాడు మొదటిసారి. సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ యోగా పార్ట్ ఒకటి, అందులో మెడిటేషన్, కాబట్టి కొన్ని సింబల్స్. ఆ పక్షితీర్థం టెంపుల్కి వెళ్ళాడు. ఆ టెంపుల్ ఏదో తమిళ్లో ఏదో పేరు ఉంది, పక్షితీర్థం అంటాం. ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెం తెలివైనటువంటి ఒకడెవడో ఉంటే వాడిని ఈ విగ్రహం ఏమిటి ఏమిటి ఎందుకు అని గోల్డ్ అనే విగ్రహాల గురించి అడిగాడు. ఎందుకు? కొన్ని సింబల్స్ ఆర్ యూనివర్సల్. మీకు గ్రీక్ లోనూ ఆ సింబల్స్ కనిపిస్తాయి, ఇక్కడ ఆ సింబల్స్ కనిపిస్తాయి, ఇటాలియన్ నాగరికతలో ఆ సింబల్స్ కనిపిస్తాయి. యూనివర్సల్ సింబల్స్. ఆ సింబల్స్ మీద విపరీతంగా రాసుకొచ్చాడు యోంగ్. ఎందుకు అంటే అందులో ఆర్కిటైపల్ కోర్ ఎలిమెంట్ ఉంది. అంచేత ఆ సింబల్స్ మనకి టెంపుల్స్ మీద వాటి మీద కనిపిస్తుంది, పాత కల్చర్ లో ఉంటాయి. అది మనకి తమిళనాడు గురించి వెళ్తే నేను 2 సార్లు తమిళనాడు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళగలను నేను రాసుకుంటాను. హార్డ్ కోర్ మార్కిస్ట్ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ టెంపుల్స్ అని. ఎందుకంటే మీకు అది ఒక తమిళనాడులో నీకు ఎక్కడ ఉండదు. మిగతా చోట్ల చిన్న చిన్న ఉంటాయి. నార్త్ అయితే అసలు యూ డోంట్ ఫీల్ డివినిటీ అట్ ఆల్ ఆ టెంపుల్స్కి వెళ్తే. సౌత్కి వెళ్తే ఇలా జైగాంటిక్ టెంపుల్స్ ఉంటాయి, ఓల్డ్ అండ్ ఫిగర్స్ ఉంటాయి. అదే కథలు, ప్రతి టెంపుల్కి ఒక కథ ఉంటుంది. ఆ కథ కొన్ని ఇలా కథల్లో కామన్ కథలు ఉంటాయి. ఆ తోని చెప్పారేదో ఒక టెంపుల్కి వెళ్ళారు, ఈశ్వర టెంపుల్. ఇదే కథ మనకి ప్రపంచంలో వస్తుంటుంది. ప్రళయం, ఆ ప్రళయం సమయంలో బోల్డ్ జీవులను తీసుకుని ఒక పడవలోను పెట్టుకుని వెళ్ళడం. ఈ ప్రళయం మొత్తం అంతా నాశనం అయిపోయి ఈ జంతువులు మాత్రం, ఈ జీవజాతులు ఒక్కొక్క శాంపుల్ ఒక్కటి అవి బతుకు మళ్ళీ రీసృష్టి. ఆ తోని అప్ప దగ్గరికి వెళ్తే ఈ కళలు ఎన్ని కళలు అయితే ఉంది ఇన్ని కళల్ని పట్టుకుని ఆ తీసుకెళ్ళారట. ఆ ప్రళయం వచ్చేసిందట. దాంతో మళ్ళీ బ్యాక్ వస్తే ఆ కళ్ళన్నీ మళ్ళీ బతికాయి. ఇదే కదా జీవ రాసుల బదులుగా కళలు అన్నారు. అదిగో వీడు ఆ సింబల్స్ గురించి కూడా మాట్లాడు. ఈ సింబల్స్ లోను అది అంటే ఆర్కిటైప్స్ ఎలా ఎలా కనిపిస్తుందా. తర్వాత ఆర్కిటైప్స్ మనకి లిటరేచర్లో కనిపిస్తుంది. ఆర్కిటైప్స్ లిటరేచర్ కనిపించడం అంటే కథల్లో, పురాణాల్లో, నవలల్లో. కథ అంటే ఒక జీవిత శకలం, నవల అంటే కొంచెం పెద్ద క్యాన్వాస్, పురాణం ఎప్పటిదో ఎప్పటిదో పురాణం అనేసరికి అవుతుంది. డిఫరెంట్ పీరియడ్స్ లో ఉండే విలువలు ఉంటాయి కాబట్టి ఆ కల్పనలో యాడ్ అవుతుంటాయి. మనకి దాన్ని బట్టి మనం చరిత్ర చెప్పొచ్చు. ఇవన్నీ మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రామాయణాన్ని రాముడిని తిడితే మనకు ఎందుకు కోపం వస్తుంది? బంధువా ఏమైనా కదే, కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే ఈ కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఇంటలెక్చువల్లీ ఐ మే రిజెక్ట్ గాడ్ బట్ ఐఎమ్ ఫెడ్ విత్ గాడ్ అండ్ రామ ఈస్ డిఫైన్డ్ as God to me. And intellectually, I may say that Rama is not God, but why should I intellectually bother and why should I deny myself the enjoyment which I have?
ఇలాగా అతడు ఏమంటాడంటే మీ కథలు, మీ పురాణాలు, మీ మైథాలజీ, వీటన్నిటిలోనూ మీ చరిత్ర, మీ ప్రాంత చరిత్ర, మీ దేశ చరిత్ర, ఒక్కొక్కప్పుడు ప్రపంచ చరిత్ర అంతా కూడా కొన్నింటిలో కామన్ ఉంటుంది. రామాయణంలో ఉందనుకోండి, వైఫ్ని ఒకటి తీసుకెళ్ళడం, జయించి వైఫ్ని తీసుకురావడం, ఇది కోరి కథ. ఈ కోరి కథ చాలా దేశాల్లో ఉంది. ఈ కోరి కథ చాలా దేశాల్లో. ఇన్ఫాక్ట్ రామాయణ కథ ఇక్కడికి వచ్చింది మరో దేశం నుంచి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఓ టాబ్లెట్ దొరికింది, ఆ కిందనేమోను రాజుగారు పెళ్ళాన్ని పట్టుకోవడం, జయించి పట్టాడు, అక్కడ సంధి జరగడం, ఆ కింద ఇంద్ర, వరుణ, మిత్ర అంటూ సంతకాలేమో, అంటే సంతకాలంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి, సాక్షి పేరు లేదు, మన దేశంలో కాదు అది. అంచేత ఇక్కడికి వచ్చిందని, ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఈ స్టోరీలు మాత్రం కామన్ గా ఉంటాయి ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం వారికి 3 రకాలైనటువంటి ఏంటి, వారు డిక్లేర్ చేస్తే అవతలవాడు వస్తే ఓపెన్ వార్ జరుగుతుంది, రాజ్యం సంపాదించవచ్చు. ఒకడు అవతలవాడు వారు డిక్లేర్ చేస్తూ రాడు, పెళ్ళాన్ని ఎత్తుకుపోవడం, ఎత్తుకుపోతే తప్పనిసరిగా ఇప్పుడు వారికి వస్తాడు, వారికైనా రావాలి, యాక్సెప్ట్ అని చేయాలి. ఇఫ్ హీ యాక్సెప్ట్స్ డిఫీట్ అండ్ గివ్స్ ఎ పార్ట్ ఆఫ్ కింగ్డమ్, ఈ పట్టుకుపోయినటువంటి వ్యక్తి పెళ్ళాన్ని తిరిగి ఇచ్చుకోవచ్చు కూడా. ఎందుకంటే పట్టుకెళ్ళ ఉద్దేశమే ఇట్స్ ఇన్విటేషన్ ఫర్ వార్. అటువంటి కల్చర్ కూడా కొన్నాళ్ళు భారతదేశంలోనూ పైన ఉంది. ఒక్కొక్కప్పుడు అలా కాదు, విక్టరీ యాక్సెప్ట్ చేయకపోతే యుద్ధం అయి గెలవడం, గెలిచిన తర్వాత ది గాడ్ విచ్ యూ ప్రిఫర్ ఐ డిస్ట్రాయ్ అండ్ ఐ రీప్లేస్ ఇట్ విత్ గాడ్ విచ్ ఐ, అదే మనకి ఒప్పుకోరు కానీ సింహాచలంలో కూడా అదే. సింహాచలం శివాలయమే, కింద భైరవ కోన ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇప్పుడు లింగాకారం గట్ట ఉంటుంది, చందనం వలుపుని ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి చందనం వలుపుంటారు. ఆ చందనం ఎలా ఉంటుంది, శివలింగం రూపంలో ఉంటుంది. సరే, ఈ శివ టెంపుల్స్ వైష్ణవ అవ్వడం, వైష్ణవ టెంపుల్స్ శివ అవ్వడం తక్కువ అయ్యాయి అనుకోండి. బట్ జైన్ టెంపుల్స్ శివ అవ్వడం, కొన్ని బుద్ధిస్ట్ శివ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు చరిత్రలో, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఐ కాంట్ ఫైట్ విత్ యూ, వెన్ యు ఆర్ వీక్ అండ్ యు ఆర్ ఎనిమీ దెన్ ఐ ఫైట్ విత్ యూ. అంచేత ఒక బౌద్ధ విగ్రహాన్ని ఎప్పుడు మార్చగలం, ఎప్పుడైతే బౌద్ధాన్ని ఫాలో అవుతున్నటువంటి రాజులు బౌద్ధం భౌతిక పరిస్థితుల వల్ల వీక్ అయినప్పుడు అవకాశం పై వాళ్ళకు ఉంటుందో, మనిషి వీక్ అయితే ఇక్కడ కొట్టలేం కదా. బౌద్ధం కానీ జైనం కానీ విగ్రహాలు మార్చారు అంటే అప్పటికి కొన్ని భౌతిక పరిస్థితులు వీక్ అయ్యాయి, వీక్ అయితేనే కొట్టగలం. ఇలాగే ఏదైనా పై దేశం నుంచి వచ్చినప్పుడు కొంత గొడవ వస్తుంది, కానీ ఇంటర్గా ఉన్న కొన్నాళ్ళు గొడవ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారవుతున్నాయి గొడవలు. లేదు, ఈ బౌద్ధం జైనం సంబంధించి, ముఖ్యంగా జైనం గురించి కూడా మాట్లాడుతున్నారు, రోజుల్లో బౌద్ధం గురించి మాట్లాడుతున్నారు. కానీ మీ చరిత్ర అంతా ఈ సింబల్స్ లో తెలిసిపోతుంది అంటాడు. అవన్నీ మీ మీద ప్రభావితం చేస్తాయి అంటాడు. ఆ ప్రభావితం నెగిటివ్ ఎక్కడుందో ఆ నెగిటివ్ నుంచి డీకంట్రిబ్యూట్ చేసుకోండి అని ఆ టెంపుల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. భారతదేశంలో టెంపుల్స్ కి కాళీయుగం అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ముఖ్యంగా సింబల్స్ ఇన్ ద టెంపుల్స్. కనుకనైతే మనకి ఒక్కడేమో చూసుకోవాలి ఆ టెంపుల్స్ ని. శృంగార బొమ్మలు ఉంటాయి, లోపల శివుడు విష్ణుమూర్తితో ఉంటాయి. ఎంత శృంగార బొమ్మలు ఉంటాయంటే మనం చూడలేమన్నమాట. మనం చూడలేం, ఒక్కడే వెళ్ళి చూడగలం. లేదు వైఫ్తో వెళ్ళైతే ఓకే, పిల్లలతో కలిసి వెళ్ళాం ఆ టెంపుల్స్ కి. భారతదేశంలో కాదు, మిగతా దేశాల్లో ఉన్నాయి ఇవి. ఇప్పుడు ద విక్టోరియన్ మారల్స్ మేక్ us టు క్రిటిసైజ్ ఈ అబ్సీన్. ఇవన్నీ ఏమిటండి ఈ టెంపుల్లో, ఇవన్నీ టెంపుల్ ఏమిటి, అబ్సీన్ ఏమిటి? ఎందుకు అప్పుడే విక్టోరియన్ మొనాలిటీ మనకు వచ్చింది, కానీ టెంపుల్ కట్టినప్పుడు విక్టోరియన్ మొనాలిటీ లేదు. దట్స్ కాల్ క్వైట్ న్యాచురల్. హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్స్ దగ్గర శృంగారంకి ఎంతో విలువ. ఆ విలువకి చెప్పాలంటే కవులు అయితే వెరెత్తిపోతారు, దేవుడి గురించి రాస్తున్నారు. కుమార సంభవంలో కాళిదాసు వర్ణన చూస్తే మనం ఈ అర్థాలు తెలియకపోతే బాగుండు అనిపిస్తుంది.
అసలు తెలియదు బాగున్నాను. ఎందుకంటే అమ్మవారిని ఎలా వర్ణించుతారంటే కాళిదాసే కాదు. దెన్ ఇట్ కమ్స్ టు లేడీ ప్రీత్ అండ్ డిస్క్రిప్షన్ ప్రతి పాత వాళ్ళు కూడా ఇవాళ దట్ సౌండ్స్ వెరీ బ్యాడ్. అర్థం తెలియదు బాగుంటుంది అనిపిస్తుంది. ఒకనాడు ఎలా ఉండేవారు అనడానికి మనకి గ్రంథాలు, కథలు, టెంపుల్స్ ఇవన్నీ చెప్తాయి. ఇవన్నీ మన మీద యాక్ట్ చేస్తాయి, మన కాంప్లెక్స్ యాడ్ చేస్తాయి. అందులో కొన్ని హ్యాపీ కాంప్లెక్స్, కొన్ని నెగిటివ్ కాంప్లెక్స్. సో ఇవి అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ ఈ లిటరేచర్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటాడు.